హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆ ఛానల్. ఇప్పుడైతే మేము బియ్యపిండి అప్పాలు చేస్తున్నాము, గారెప్పాలు. తెలంగాణలో మనం గారెప్పాలు అంటాం కదా, దానికోసం అయితే పిండి జల్లించుకుంటున్నాము. ఏమైనా పురుగులు ఉంటాయి కదా, అందుకోసమే పిండి అయితే జల్లెడ చేసుకొని వాడుకోవాలి. ఏం లేదు కానీ మన డౌట్ కోసం అంతే. నువ్వులు అయితే వేసుకుంటున్నాము, ఇవైతే వేయించి పెట్టుకున్నాము. పల్లీలు ఇవి కూడా వేయించి పెట్టుకున్నాము. కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు దంచినాం, మిక్సీ చేసినాం. కారం అయితే వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి కారమేగా. ఉప్పు, ధనియాలు, ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లాకు ఇవైతే కడిగి కట్ చేసి అయితే పెట్టుకున్నాము. మొత్తం 3 ఆకులు మిక్స్. ఇది ఇంకా ఫస్ట్ అయితే వీటిని కలిపేస్తున్నాం. నీళ్ళు పోయకుండా ఫస్ట్ మొత్తం మిక్స్ చేసుకుంటే ఉప్పు కారం అవన్నీ మనకు పిండికి పట్టేస్తాయి కదా. ఇంకా ఇప్పుడే చూసుకోవచ్చు ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అనేది. ఇంకా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. మళ్ళీ వాటర్ వేసిన తర్వాత కలపాలంటే కలపలేము, ఉప్పు తక్కువ కారం తక్కువ. అందుకోసమే ఇప్పుడు పొడిగా ఫస్ట్ కలిపేసుకొని కారం ఉప్పు సరిపోయినాయా చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత అయితే నీళ్ళు వేసి కలుపుకుంటే సెట్ అయిపోద్ది. ఇంక ఈ పిండి కలపడానికి అయితే మేము వేడి నీళ్ళు వాడుతున్నాము. మేము ఎప్పుడైనా అప్పాలు చేస్తే వేడి నీళ్ళు వేస్తాము. స్పూన్ పెట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాం మంచిగా. చూసుకుంటా నీళ్ళు ఒకటేసారి మొత్తం పోయొద్దు, సగం సగం పోసి కలుపుకోవాలి. లేకపోతే పిండి లూజ్ అయిపోద్ది ఒకటేసారి నీళ్ళు ఎక్కువ వేస్తే. వేడి నీళ్ళు కదా, ఇంకా చేయితోటి కలపలేం కాబట్టి స్పూన్ అయితే వాడుకోవాలి. వేడి నీళ్ళు పోస్తే మంచిగా అప్పాలు క్రిస్పీగా మంచిగా వస్తాయి, మెత్తగా అయిపోవు. చలికాలంలో కూడా గట్టిగా ఉంటాయి క్రిస్పీగా. కొంచెం పొడిగా అయితే కలిపేసి పెట్టినాము. ఇంకా మనం చేసుకునేటప్పుడు మెత్తగా కలుపుకొని చేసుకోవచ్చు. ఇప్పుడే కలిపేసి పెడితే ఏంటంటే పిండి అంతా లూజ్ అయిపోద్ది. మనం చేసేసరికి ఎట్లయినా టైం పడుతుంది కదా, మొత్తం అయిపోయేసరికి. ఇంకా కావాల్సినంత పిండి తీసుకుంటా మెత్తగా కలుపుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది ఇంకా మూత పెట్టేసి పక్కన పెడుతున్నాము. అప్పాలు కాల్చుకోవడానికి కడాయి పెట్టుకొని నూనె అయితే వేసుకున్నాం. మొత్తం పిండి అయితే మంచిగా ఇంకా మొత్తం కలిపేసినాము. ఇంకా ఇట్లా రౌండ్గా అయితే చేసి పెట్టుకున్నాము. ఇంకా ఈ అప్పాలు చేయడానికి అయితే ఈ కవర్ వాడుతున్నాము. దానికి 2 సైడ్ల ఆయిల్ అయితే అప్లై చేసి ఇక్కడ నూనె అయితే హీట్ అయిందా లేదా అని కొంచెం పిండి అయితే వేసి చూస్తున్నాము. ఇంకా ఆయిల్ అయితే కాగలేదు, ఇంకొంచెం కాగాలి. ఇక్కడైతే ఇక మా అప్పాలు చేసుడు అవుతుంది. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇంకొక కప్ అయితే వేసుకున్నాం. మెల్లగా వేసుకోవాలి, ఆయిల్ మీద పడుతుంది. వేసుడితోటి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇట్లా గంటతోటి అయితే కలిపేసుకున్నాము. పైకి వస్తాయి అవి. వేసుడితోటే కలిపినామా అంటే ఇక అప్పాలు ఇరిగిపోతాయి. అందుకోసం ఒక 2 నిమిషాలు అయితే అవే పైకి వస్తాయి. ఇంకా అప్పుడైతే ఇట్లా గంటతోటి మెల్లగా ఇంకో వైపుకి అయితే తిప్పేసుకుందాం. ఇక ఇలా మనం కారం వేయలే కాబట్టి తెల్లగానే కనిపిస్తాయి.
కారం వేసుకుంటే రెడ్గా అయ్యేవి. కారం లేదు కాబట్టి ఇంకా ఇట్లా తెల్లగానే ఉంటాయి. పచ్చిమిర్చి కదా, ఇట్లా రౌండ్గా చేసుకునే అయితే ప్లేట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో అయితే వేసుకున్నాం. దీంట్లో మా బుడ్డోడు కూడా హెల్ప్ చేస్తాడు. దీంట్లో నుంచి దాంట్లోకి అయితే వేస్తాడు, వాటితో ఆడుకుంటుండు. ఏ నాన్న వేసిండు. అప్పాలు చేసిన మొత్తం వీడియో అయితే లైవ్ వీడియోస్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంకా వీడియో బాయ్.